శ్రీకాకుళంలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. మెడికల్ కళాశాల బయట జూడాలు ఆందోళనకు దిగారు. అత్యవసర సేవలు మినహా న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గమంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో జూడాల సమ్మె కొనసాగుతుంది. రెండో రోజుకు చేరినటువంటి సమ్మెను మనం చూడొచ్చు. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్స్, ఏం కోరుతున్నారు ఏంటి? ముందు నుంచి కూడా మా డిమాండ్స్ మూడేనండి. ఒకటి స్టైపెండ్ హైక్ గురించి, ఇంకొకటి రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ 65 years పెంచడం అనేది పెంచకూడదని, అండ్ అట్ ది సేమ్ టైం ఎంఎస్సీ పిహెచ్డీ చేసిన క్యాండిడేట్స్ని నాన్ క్లినికల్ బ్రాంచెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం 15% వరకు మాత్రమే ఉంచాలన్నది ఎన్ఎంసీ రూల్. బట్ అది ఎక్సీడ్ అవుతుంది మన స్టేట్లో. సో ఈ 3 అనేది మా ప్రైమ్ ఎజెండాస్ అండి. సార్ మీరు చెప్పండి, అసలు ఇక జూనియర్ డాక్టర్స్ అంటేనే ఇప్పుడు సమ్మెకు దిగటంతో మీకు ఎలాంటి మద్దతు వస్తుంది? అసలు మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? మా మెయిన్ డిమాండ్ మాకు రావాల్సిన స్టైపెండ్ ఇంక్రిమెంట్ అండి. మేము గత 8 monthsగా మేము పైన అధికారులతో మేము ఈ స్టైపెండ్ హైక్ గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాం. ప్రతిసారి మీకోసం మేము చేస్తామని అంటున్నారే కానీ ఇప్పుడు పెడచెవిని పెడుతున్నారు. అందుకని మేము గత 10 రోజుల ముందు మేము స్ట్రైక్ కాల్ చేయడం జరిగింది. 10 రోజుల తర్వాత ఇలా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఇలా నిన్న Day 1 స్టార్ట్ చేసాం స్ట్రైక్. సో మా డిమాండ్స్ మా హక్కు అండి, అంతే. మేము పోరాడుతుంది ఏదో మాకు లేనిది కొత్తగా మాకు కావాలని కాదు, మాకు ఎప్పుడు ఉన్నది. మేము గత 10 సంవత్సరాలుగా మాకు ఏదైతే జరుగుతుందో అది చేయండి. ఈ సంవత్సరం మేము ఇక్కడ 24 గంటలు 34 గంటలు డ్యూటీలు చేస్తూ ఉన్నాం ఈ హాస్పిటల్లో. సో మేము మా రైట్స్ గురించి మేము పోరాడంలో తప్పలేదని అనుకుంటున్నాం. అందుకే స్టేట్ వైడ్ ఇప్పుడు స్టైఫండ్ ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్గా 3 points గురించి ఈ స్ట్రైక్ అనేది జరుగుతుందండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ అంది స్టైఫండ్ గురించి. ఎందుకంటే కంపేర్డ్ టు అదర్ స్టేట్స్, మెయిన్లీ మాలాగే నీట్ పీజీ క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు అదర్ స్టేట్స్లో కూడా ఉన్నారు. వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే స్టైఫండ్ అనేది తక్కువగా ఉంది. యాక్చువల్గా ఒక జీవో అనేది పాస్ అయింది, ప్రతి 2 yearsకి 15% హైక్ రావాలని. కానీ ఆ జీవో పాస్ అయిన తర్వాత అది ఎవ్రీ 2 yearsకి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. 2020లో ఒకసారి అయింది, 2024లో ఒకసారి అయింది. అలాగా 4 yearsకి ఒకసారి అయింది తప్ప వాళ్ళు పాస్ చేసినట్టు ప్రతి 2 yearsకి అవ్వలేదు. ఈసారి కూడా 2 years అయిపోయింది. ఈ హైక్ రాకపోవడంతో ఈసారి అడుగుదామనేసి మేము ఈ స్ట్రైక్ అనేది చేస్తున్నాం. తక్షణం ఏదైతే తమ 3 డిమాండ్స్తో మేము ప్రభుత్వం ముందు ఉంచామో ఆ 3 డిమాండ్స్ను నెరవేర్చాలనేది వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ.